హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము బేరిష్ ఫైర్సింగ్, అలాగే బుల్లిష్ ఫైర్సింగ్, బేరిష్ ఎంగల్ఫింగ్, బుల్లిష్ ఎంగల్ఫింగ్ యొక్క 4 క్యాండిల్స్ ప్యాటర్న్స్ ని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫైయింగ్ 4 టైప్ ఆఫ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్. ఇందులో మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే మనకు బేరిష్ ఎంగల్ఫింగ్ ఫామ్ అయింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఇది బేరిష్ ఎంగల్ఫ్. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది డౌన్ వెళ్ళిపోయింది. చాలా డేస్ వరకు డౌన్ వెళ్ళిపోయింది. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఇది బేరిష్ ఎంగల్ఫ్ ఇది. అలాగే ఇది బేరిష్ ఎంగల్ఫ్ అనే దానికంటే బేరిష్ ఫైర్సింగ్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. అలాగే బాడీ కంటే ఈ ప్రీవియస్ క్యాండిల్ కంటే ఇది కింది క్లోజ్ అవ్వలేదు. మొత్తం బాడీని కవర్ చేయలేదు. బేరిష్ ఫైర్సింగ్ అనుకోవచ్చు ఇది. సో మనకి ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ వచ్చేసి బుల్లిష్ ఎంగల్ఫ్. ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫ్ ఫామ్ అయింది. ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫ్ ఫామ్ అయింది. క్లియర్ గా ఈ యొక్క ప్రీవియస్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ని బుల్లిష్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అనేది మింగేసింది. సో ఇక్కడ కూడా చూసినట్లయితే మనకు దీన్ని కూడా అనుకోవచ్చు బుల్లిష్ ఎంగల్ఫ్ అని. ఎందుకంటే ప్రీవియస్ క్యాండిల్ మొత్తాన్ని మింగేసింది. సో ఇదేంది ఎల్ఎన్టీ చార్ట్ లో మనం ఐడెంటిఫై చేస్తున్నాము. ఇక్కడ చూడండి. సో ఇది కూడా బేరిష్ ఫైర్సింగ్ అనుకోవచ్చు. ఇది బేరిష్ ఫైర్సింగ్ కొద్దిగా గ్యాప్ అప్ అయింది. ఈ మీడియం కంటే క్లోజ్ అయిపోయింది. మీడియం కంటే కిందికి క్లోజ్ అయింది. అట్ ద సేమ్ లెవెల్ ఆర్ మీడియం కంటే సేమ్ లెవెల్ ఆర్ కిందికి క్లోజ్ అయితే దాన్ని మనం బేరిష్ ఫైర్సింగ్ అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ సో ఈ ఐడెంటిఫై చేయడం అన్నది మనం ప్రాక్టీస్ చేయాలి. డైలీ ప్రాక్టీస్ చేస్తే మనకు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా బేరిష్ ఫైర్సింగ్. ఇక్కడ చూడండి, ఇది బుల్లిష్ ఫైర్సింగ్. ఈ క్యాండిల్ చూడండి, బుల్లిష్ ఫైర్సింగ్. బుల్లిష్ ఫైర్సింగ్ అంటే గ్రీన్ క్యాండిల్ అనేది ప్రీవియస్ బేరిష్ క్యాండిల్. ఇక్కడ అంతా బేరిష్ మార్కెట్ అనేది డౌన్ ఫాల్ అవుతుంది. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది మొత్తం రివర్స్ అయిపోయింది. ఇక్కడ నుంచి మొత్తం రివర్స్. చూడండి, మనకు చాలా రోజుల వరకు అంటే మ్యాక్సిమం అసలు ఇక్కడికి ఈ క్యాండిల్ వరకు రానే రాలేదు ఇంతవరకు. చూడండి ఇక్కడ. సో ఇక్కడ నుంచి మూవ్మెంట్ అనేది బేరిష్ ఎంగల్ఫ్ అనేది స్ట్రాంగ్ ఉంది. ఇక్కడ స్ట్రాంగ్ బేరిష్ రివర్సల్ ప్యాటర్న్ ఇది, బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్. ఇక్కడ నుంచి మనకు ఇక్కడ బేరిష్ వచ్చేసింది కదా, ఇక్కడ బేరిష్ నుంచి ఇక్కడ బుల్లిష్ అయిపోయింది. మొత్తం బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్ అది. ఇక్కడ నుంచి మొత్తం గ్యాప్ అప్ అవుతూ పైకి వెళ్ళిపోయింది. సో ఇంకా ఇక్కడ చూడండి, ఇది కూడా బుల్లిష్ ఫైర్సింగ్ అనుకోవచ్చు. మనకు బుల్లిష్ ఎంగల్ఫ్ అంటే మనకు సేమ్ లెవెల్ ఉండాలి, సేమ్ ఉండాలి. ఇది మన ఈ క్యాండిల్స్ అనేవి బాడీ అనేది సేమ్ ఉండాలి. చూపిస్తాను ఇక్కడ. ఇది బేరిష్ ఎంగల్ఫ్ ఇది. ఎందుకంటే బాడీ స్లైడ్ గా పై ఈ క్లోజ్ ఉంది కదా గ్రీన్ క్యాండిల్ కంటే పైన స్లైడ్ గా గ్యాప్ అప్ అయింది. ఇక్కడ చూడండి, ఈ ఓపెన్ కంటే కింద క్లోజ్ అయింది ఈ క్యాండిల్, ఈ రెడ్ క్యాండిల్. సో ఇది కూడా సేమ్. ఇది బేరిష్ ఎంగల్ఫ్. ఈ రెండు బేరిష్ ఎంగల్ఫ్ క్యాండిల్స్. సో నెక్స్ట్ ఒక వేరే చార్ట్లో చూద్దాము. నిఫ్టీ 50లో చూసినట్లయితే మనకు ఇక్కడ చూడండి, ఇది బుల్లిష్ ఫైర్సింగ్ అనుకోవచ్చు ఇది. ఎందుకంటే బుల్లిష్ ఫైర్సింగ్ ఈ ప్రీవియస్ క్యాండిల్ కంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఇక్కడ క్లోజ్ అయింది కదా బేరిష్ క్యాండిల్. ఇక్కడ క్లోజ్ అయ్యి గ్యాప్ డౌన్ అయ్యి ఈ యొక్క మీడియం కంటే పైన క్లోజ్ అయింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి బుల్లిష్ ఫైర్సింగ్. మన టెక్స్ట్ బుక్ లో ఉన్నట్టు ఉండదండి, జస్ట్ పై కిందికి అవుతా ఉంటుంది.
అది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇది బుల్లిష్ ఎంగల్ఫ్ ఇది. రెడ్ క్యాండిల్ అనేది మొత్తం మింగేసింది. ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ చూడండి చిన్న క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. ఇవి బేరిష్ ఫైర్సింగ్ అనుకోవచ్చు. చిన్న క్యాండిల్స్ ట్వీజర్స్ అంటారు. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ చూడండి ఇది ఫేక్ బేరిష్ ఫైర్సింగ్ ఇది. ఎందుకంటే దీనికంటే పైకి వెళ్ళలేదు. జస్ట్ ఒక 3 or 4 క్యాండిల్స్ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చేసింది మార్కెట్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి వేరే చార్ట్లో చూద్దాం. టీసీఎస్. టీసీఎస్లో మనకు ఇక్కడ చూడండి మనం డైలీలో చూస్తున్నాం, వీక్లీ చూద్దాం. వీక్లీలా, డైలీలా, మంత్లీలో కూడా మనం ఈ యొక్క క్యాండిల్స్ అనేవి ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ చూడండి, ఈ 2 క్యాండిల్స్, ఈ 2 క్యాండిల్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఈ 2 క్యాండిల్స్ బేరిష్ ఫైర్సింగ్ గారు బేరిష్ బేరిష్ ఎంగల్ఫ్గా ఐడెంటిఫై చేసుకోవచ్చు. మనకు 3 డే క్యాండిల్స్ ఉంటాయి. కాంబినేషన్ ఆఫ్ 3 క్యాండిల్స్ కొన్ని క్యాండిల్స్ ఉంటాయి. వాటిని కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ చూడండి ఇది ఇక్కడ బేరిష్ ఫైర్సింగ్, ఒక 2 or 3 days ఈ బాడీ ఉంది కదా, ఈ బాడీ కంటే కింద క్లోజ్ అయింది. ఇక్కడ చూడండి ఇక్కడ మంత్లీలో చూసినట్లయితే మనకు ఇది ఎవ్రీ మంత్ చెక్ చేసుకోవాలి. మంత్లీ చెక్ చేసుకుంటే మనకు మార్కెట్ ఎటు మూవ్ అవుతుంది అనేది క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ బట్టి మనకు ఐడెంటిఫై చేయొచ్చు. మంచి సైకాలజీ అన్నట్టు, మార్కెట్ సైకాలజీలో క్యాండిల్స్ పాత్ర అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఈ క్యాండిల్స్ని మనం ఐడెంటిఫై చేసి ఇక్కడ చూడండి మనం డైలీలో చూస్తే ఇక్కడ మొత్తం బాడీ ఉంది కదా, ఇక్కడ ఓన్లీ విక్ మాత్రమే ఉంది. వీక్లీలా విక్, డైలీలా విక్, ఇవన్నీ విక్స్. ఇవి మంత్లీ క్యాండిల్లో మనకు ఇది ఒక మంత్లీ క్యాండిల్ అనుకుంటే ఎంత విక్ ఇది. పైనుంచి బేర్స్ అనేది స్ట్రాంగ్ ఉన్నారు. ప్రైస్ అనేది డౌన్ ఫాల్ చేసుకుంటూ వచ్చారు. ప్రైస్ కిందికి డౌన్ చేసుకుంటూ వచ్చారు, నెట్టుకుంటూ వచ్చారు. ఇక్కడ చూడండి ఇక్కడ అంతా బుల్స్ ఉన్నారు, బయర్స్ ఉన్నారు. ఈ క్యాండిల్ చూసినట్లయితే మనకు ఇది ఇక్కడ చూడండి ఈ క్యాండిల్లో ఈ మంత్ చూడండి మొత్తం బేరిష్ ఎంగల్ఫ్ అయింది. ఇక్కడ ఆల్ టైమ్ అయింది కదా, ఆల్ టైమ్ అయింది 4600 నుంచి 4274, అంటే దాదాపు 350 పాయింట్స్ మనకు డౌన్ చేసేసారు ఈ మంత్లో. ఇక్కడ చూడండి ఈ బేరిష్ ఫైర్సింగ్ చిన్న క్యాండిల్స్, స్మాల్ క్యాండిల్స్. సో మనకు మార్కెట్లో రాగానే ఇన్స్టెంట్ మనీ కోసం అయితే ట్రై చేయకండి. ఎందుకంటే మార్కెట్ నుంచి మనం చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇదొక కోర్స్ లాగా అన్నట్టు, స్టడీ చేయాల్సి ఉంది. ఎందుకంటే అన్ని సబ్జెక్టులు మనం ఇంజనీరింగ్ కానీ, బీటెక్ కానీ, డిగ్రీ కానీ, ఎంబీబీఎస్ కానీ ఏదైనా స్టడీస్ చేసామనుకోండి మనకు కొద్ది టైం అనేది పడుతుంది. సేమ్ ఇది మార్కెట్ కూడా మనకు టైం అనేది పడుతుంది. ఈ క్యాండిల్స్ని ఐడెంటిఫై చేయడము, అలాగే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ 3 డే, 1 డే, 2 డే, అలాగే డోజీ క్యాండిల్స్, చార్ట్ ప్యాటర్న్స్, ఇంకా చార్ట్ ప్యాటర్న్స్ ఉంటాయి. అవి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఇండికేటర్స్ ఉంటాయి. ఇంకా ఇక్కడ చూడండి ఇండికేటర్స్, నెంబర్ ఆఫ్ ఇండికేటర్స్ ఉంటాయి. ఇండికేటర్స్ యూజ్ చేసుకుని ఎలా ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ తీసుకోవాలి, ఈఎంఏ క్రాస్ ఓవర్, బీవీ ఛాలెంజ్. సో మనకు ఇలా చాలా ఉంటాయండి. ప్రస్తుతానికైతే మీరు ఈ యొక్క
క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ని ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ చార్ట్స్ అనేవి మనం స్టడీ చేయాలి. ఎక్కువ చార్ట్స్ అనేవి మనం అబ్జర్వ్ చేసి మనం ఐడెంటిఫై చేసి ఒక నోట్స్ లాగా తయారు చేసుకుంటే మనకి ఫ్యూచర్ రెఫరెన్స్ యూజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఈ యొక్క కంటెంట్ అనేది వాల్యుబుల్ అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.